మార్గం ముయ్యబడిన తర్వాత చిక్కుపోయాడు, వీడు చిక్కుల్లో పడిపోయాడు, వీడు సమస్యల్లో పడిపోయాడు, వీడి జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆ చిక్కుల్ని విడిపించడానికి చక్కటి మార్గాన్ని చూపిస్తాడు. ఎర్ర సముద్రంలో వారికి మార్గాన్ని చూపించినట్లు ఒక కీర్తనలో ఏమనుంటుందంటే, మోషేకు తన మార్గమును తెలియజేసినని ఉంటుంది. మోషేకు మార్గం చూపించిన దేవుడు మనకు చూపించడం. మనం ఏం చేస్తున్నామంటే మనకున్న పరిస్థితులను బట్టి, మనకు కలిగిన ఇబ్బందులను బట్టి, మనకు కలిగిన ఒంటరితనాన్ని బట్టి, మనకు కలిగిన సమస్యలను బట్టి, మనకు వస్తున్న విపత్కరమైన పరిస్థితులను బట్టి, మనుషులు మన గురించి మాట్లాడే మాటలను బట్టి ఇక నా జీవితం అయిపోయిందని మనం కుంగిపోతాం. ఆ చిక్కు సమస్యల్లో, ఆ చిక్కు ప్రశ్నల్లో ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ మనకు తెలియని సంగతి ఏంటంటే దేవుడు మనకంటూ ఒక మార్గాన్ని చూపిస్తాడు. మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న మనం, ఆయన చేత భద్రపరచబడిన మనం, ఆయన మనకి మార్గాన్ని చూపిస్తాడన్న సంగతి కూడా మనం గుర్తించాలి.